దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అది శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా సమాధానం కలుగును గాక. ఆమె 63వ కీర్తన 63వ కీర్తన 7వ చరణాన్ని చదవండి. 63వ కీర్తన 7వ చరణం. నీవు నాకు సహాయకుడవైయుంటివి, నీ రెక్కల చాటున చెరనుదొచ్చి ఉత్సాహదని చేసేదను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ జీసస్. దేవుని సన్నిధిలో అయిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం పిల్లరా. ఈ గూగుల్ మీట్ లో వాట్సాప్ ఛానల్లో ఏదో మెసేజ్ వాయిస్ రికార్డ్ వచ్చింది. ఏంటది? దీంట్లో పెట్టినా. ఓకే, ప్రైజ్ ది లార్డ్. వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం పిల్లరా. దేవుని సన్నిధిలో 63వ కీర్తన 7వ చరణాన్ని మనం ధ్యానం చేస్తూ, ఇక్కడ నీవు నాకు సహాయకుడవై ఉంటివి, నీ రెక్కల చాటున శరణుదొచ్చి ఉత్సాహధ్వని చేసేది. ఒక శ్రేష్టమైన మాట మనకు కనబడతా ఉంది. అక్కడ చెప్తా ఉన్నాడు, దేవుడే సహాయకుడు అంట, దేవుడే కాపుదలంట, దేవుడే నడిపించేవాడు. ఇక్కడ దేవుడు సహాయకుడుగా ఉన్నాడు. నీవు నాకు సహాయకుడుగా ఉన్నావు. దేవుడే సహాయం చేసేవాడు. అంటే మనుషులు ఎవరు ఖచ్చితంగా సహాయము పరిధిలు, వారి యొక్క కాంపౌండ్ వాల్స్ ఎంత ఉన్నాయో అంతనే సహాయం చేస్తారు. అయితే ఇక్కడ దేవుడే సహాయం చేసేవాడు. దేవుడు సహాయము చేసేవాడని తెలిసి భక్తుడు ఆ సహాయపు రెక్కల క్రిందికి వెళ్ళి, నీవే నా సహాయం, నీ రెక్కల నీడలో నేను చొచ్చి ఉన్నాను అని ప్రభు రెక్కల క్రిందికి వెళ్ళిపోయి తాగాడు. ఎందుకంటే ఆ రెక్కలకు తప్ప, ఆ రెక్కల యొక్క కాపుదల తప్ప మరొక దగ్గర మనకు క్షేమము కాపుదల అనేది లేదని దైవ సేవకుడు లేక రాజు, దేవుని బిడ్డ గుర్తెరిగి ఆ రెక్కల క్రిందట దాగి దేవుని సన్నిధిలో దాగాడు. మన జీవితాల్లో దేవుడు తప్ప ఎవరు సహాయం చేయరు దేని విషయంలోనని మనం మొట్టమొదట గ్రహించాలి. ఎవరు కూడా మనకు సహాయకులుగా ఉండరు. దేవుడు తప్ప మనకు సహాయం చేసేవారు ఎవరు ఉండరు. ఇక్కడ నీవు నాకు సహాయకుడు అంటే దేవుడే సహాయం చేసేవాడు. ప్రతి పరిస్థితుల్లో, అంటే అప్పుల బాధలు ఉండొచ్చు, ఇంకోటి ఏదైనా ఉండండి, వీటన్నిటిలో దేవుడు సహాయం చేసేవాడు. ఆయన రెక్కల క్రిందట మనం శరణొచ్చి ఉంటే మనం దాగాల. ఇప్పుడు ఏమన్నాడు? బాధ, కృంగుదల, ఇబ్బంది, సమస్యతో ఉంటున్న ఈ యొక్క దాసుడు సౌలు తడుపుతున్నాడని, లేకపోతే అనేక పరిస్థితులు, ఇబ్బందులు, కుటుంబ అన్ని రకరకాలు, కుమారుడు కూడా తరిమాడు. అయితే ఇప్పుడు ఎక్కడున్నాడు? దేవుడు సహాయకుడు కనుక దేవుని రెక్కల క్రిందికి వచ్చి, దేవుని రెక్కల కింద ఏం చేయాలి? ఇప్పుడు ఆలోచన చేయొద్దు, తలంచొద్దు. ఎలా ఇప్పుడు ఎలా నా పరిస్థితి, ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది? దేవుని రెక్కల క్రిందికి వచ్చి
తర్వాత కూడా మనం ఆలోచన చేయడం ఏంటి? మనం ఆలోచన చేయకూడదు. ఏం చేయాలా? ఆయన రెక్కల క్రిందట నాకు కాపుదల ఉంది కనుక, నేను ఆయన రెక్కల క్రిందకి వచ్చాను గనుక నేను సురక్షితంగా ఉంటున్నాను. నాకు ఎలాంటి భయం, ఎలాంటి ఆవేదన, ఎలాంటి సమస్య లేదు. దేవుడే నా జీవితంలో అన్ని అద్భుతాలు చేసేవాడు, కాపుదల ఇచ్చేవాడు, క్షేమం ఇచ్చేవాడు అని ఉత్సాహధ్వని చేస్తున్నాడంట. మనము ప్రతి పరిస్థితులలో దేవుని సహాయమును మనం గుర్తెరిగి ఉన్నాం కనుక దేవుని సహాయం కోరి ఆయనే సహాయకుడని ఆయన రెక్కల క్రిందకి చొచ్చుకొని పోయి మనం ఏం చేయాలా? ఉత్సాహధ్వని చేయాలా, సంతోషించాలా, ఆనందించాలా, దేవుని మయంపరిచి ఘనపరచాలా. మనము ఆయన రెక్కల క్రిందట ఉంటూ మన తలంపులు, మన ఆలోచనలు మనమే పెట్టుకొని భయపడుతూ ఆందోళన చెందుతూ ఉంటే ఎలా? ఆయన రెక్కల క్రింద మనం ఉన్నాం కనుక ఉత్సాహధ్వని చేయి. దేవుడే కాపాడుతున్నాడు, దేవుడే క్షేమం ఇస్తున్నాడు, దేవుడే నెమ్మదినిస్తున్నాడు. ఉత్సాహధ్వని చేయి. ఆయన్నే మన సహాయకుడు. నీ అనారోగ్యం నుండి విడిపించే సహాయకుడు ఆయన్నే. నీ కుటుంబ పరిస్థితులు అన్నిటి నుండి విడిపించే సహాయకుడు ఆయన్నే. నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యల నుండి విడిపించే సహాయకుడు ఆయనే. ఆయన యొక్క రెక్కల కింద శరణొచ్చి ఉత్సాహధ్వని చెయ్యి. చింతించకు, బాధపడకు, కృంగిపోకు, ఇబ్బంది పడకు. ఆయన్నే కాపాడుతాడు, ఆయన్నే బలపరుస్తాడు, ఆయన్నే నడిపిస్తాడు. ఉత్సాహధ్వని చెయ్యి. నీ కుటుంబ విషయమై చింత వదిలి ఉత్సాహధ్వని చెయ్యి. మనం ఉత్సాహధ్వని చేసేవారం ఉండాల. ఈ మాట మన జీవితంలో దేవుడు దీవెనకరంగా మార్చి నడిపించును గాక. మనం ఆలోచన చేయడం మానేద్దాం. ప్రభు సన్నిధిలో ఆయన రెక్కల కిందట మనం వచ్చి ఉన్నాం గనుక మనం ఆరాధన చేద్దాం, ఉత్సాహధ్వని చేద్దాం, ప్రభుని స్తుతిద్దాం. దేవుడు చేసిన మేలు అంతటిని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాం. దేవుడే మనకు సహాయకుడు. ప్రతి పరిస్థితులలో ఆయన సహాయం చేసేవాడే ఉన్నాడు. ఆయన దక్షిణ హస్తము చేత వాళ్ళని తాకి స్వస్థత ఇచ్చి సహాయం చేసేవాడు. అనారోగ్యంతో అన్నిటిలో సహాయం చేసేవాడు కనుక ధైర్యం తెచ్చుకొని ప్రభు సన్నిధిలో ముందుకు సాగు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. మహోన్నతుడా, ఈ మాటలు ప్రతి బిడ్డ జీవితంలో ఫలభరితంగా మార్చి రాకడికి సిద్ధపరచమని, ఈ దినం ఈ వాక్యమును మేము ధ్యానించే కృప దయచేయమని, చింత యావత్తును మరచి నీలో ఆనందించే కృప భాగ్యం మాకు దయచే. ఎందుకంటే నీ రెక్కల నీడలో వచ్చాను గనుక నీవే ప్రతి పరిస్థితులన్నిటిలో సహాయం చేసే దేవుడు గనుక నా సహాయకుడవై ఉన్నావు కనుక నీలో దాగి ఉండి ఉత్సాహధ్వని చేసే కృప మాకు దయచే. ఎందుకంటే మేము నిశ్చింతంగా ఉండొచ్చు. నీవు మమ్మల్ని తాచావు, కప్పావు గనక అయ్యా ఈ వాక్యాన్ని బట్టి స్తుతిస్తూ వాగ్దాన్ని బట్టి మయంపరుస్తూ అయ్యా ఈ వాక్యం నువ్వు ధ్యానించి నడిచే కృప ఈ దినం మాకు దయచేయమని యేసు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.